మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో అత్యంత సురక్షితమైన రహస్యాలు ఎక్కడ దాచబడి ఉంటాయని? అయితే ఇంటర్నెట్లో, లేదంటే ఏదైనా హిడెన్ లాకర్స్ లోనో దాస్తారు కదా. కానీ 1970లలో సోవియట్ యూనియన్ అంటే రష్యా తన అత్యంత కీలకమైన న్యూక్లియర్ స్ట్రాటజీస్ ను ఎక్కడ దాచిందో తెలుసా? ఎవరు చేరుకోలేరనుకున్న సముద్రపు అడుగున. కానీ ఒకవేళ ఆ సముద్రపు లోతుల్లోకి వెళ్లి శత్రువుకి తెలియకుండా వాళ్ళ ఫోన్ కాల్స్ అన్ని రికార్డ్ చేస్తే అసలు సముద్రం అడుగున ఉన్న కేబుల్స్ ను ట్యాప్ చేయడం సాధ్యమేనా? వందల అడుగుల లోతులో గడ్డకట్టే చలిలో అమెరికా డైవర్లు ప్రాణాలకు తెగించి ఏం చేశారు? మరింత ముఖ్యంగా 10 ఏళ్ల పాటు అమెరికా చేసిన ఈ భారీ దొంగతనం రష్యాకు ఎందుకు తెలియలేదు? అండ్ 10 years తరువాత రష్యాకి ఎలా తెలిసింది? అండ్ తెలిసిన తర్వాత రష్యా ఎలా రెస్పాండ్ అయ్యింది? ఇంకా రష్యా రివర్స్ లో ఏం చేసింది అన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆపరేషన్ ఐవివై బెల్స్. ఇది కేవలం ఒక గూఢచారి కథ కాదు, మనిషి మేధస్సుకు మరియు ధైర్యం మధ్య జరిగిన ఒక అద్భుతమైన పోరాటం. 1970లలో ప్రపంచం ఒక వింతైన యుద్ధాన్ని చూస్తుంది. అదే కోల్డ్ వార్. యుద్ధం నేరుగా జరగడం లేదు, కానీ ఎప్పుడు ఏ నిమిషాన అణుబాంబులు పడతాయో అని అందరూ భయపడుతున్నారు. ఈ సమయంలో అమెరికాకు ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది. సోవియట్ యూనియన్ తన నేవీకి సంబంధించిన అత్యంత రహస్యమైన ఆదేశాలను పంపడానికి ఒక అండర్ వాటర్ కమ్యూనికేషన్ కేబుల్ ను వాడుతుంది. అదే సీ ఆఫ్ ఆకోట్స్క్ అనే సముద్రం అడుగున ఉంది. సోవియట్ అధికారులు అనుకున్నారు సముద్రం అడుగున ఉన్న కేబుల్ ను ఎవరు ట్యాప్ చేయలేరు, ఇది సేఫ్ అని. కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ మరియు ఎన్ఎస్ఏ మరోలా ఆలోచించాయి. అమెరికాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ కేబుల్ ఎక్కడుందో కనిపెట్టి దానికి ఒక వైర్ ట్యాపింగ్ డివైస్ పెడితే. కానీ ఇది వినడానికి సులభంగా ఉన్నా చేయడానికి దాదాపు ఇంపాసిబుల్. మొదటి సవాలు, ఆ సముద్రం సోవియట్ యూనియన్ కి పూర్తి ఆధీనంలో ఉంది. అది వారి టెరిటోరియల్ వాటర్స్. అక్కడికి వెళ్లడమే ఒక పెద్ద రిస్క్. దీనికోసం అమెరికా ఎంచుకున్న ఆయుధం యుఎస్ఎస్ హాలిబర్ట్. ఇది మామూలు సబ్మెరైన్ కాదు, దీనిని ఒక గూఢచారి నౌకలా మార్చేశారు. ఇందులో డీప్ సీ డైవర్స్ కోసం ప్రత్యేకమైన గదులు, సముద్రపు అడుగున వస్తువులను వెతకడానికి సెన్సార్లను అమర్చారు. 1971లో హాలిబర్ట్ సబ్మెరైన్ అత్యంత రహస్యంగా సోవియట్ సముద్రంలోకి ప్రవేశించింది. సోవియట్ సెన్సార్లకు చిక్కకుండా మెల్లగా సముద్రపు అడుగున ఉన్న కేబుల్స్ కోసం వెతకడం మొదలుపెట్టింది. వారాల తరబడి వెతికిన తర్వాత చివరికి వారికి ఆ కేబుల్ దొరికింది. ఇప్పుడు అసలైన సవాలు మొదలైంది. ఆ కేబుల్ 200 మీటర్స్ లోతులో ఉంది. సముద్రం కింద 200 మీటర్స్ అంటే వాటర్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. డైవర్లు సబ్మెరైన్ నుండి బయటకు వచ్చి ఆ కేబుల్ కు ట్యాపింగ్ డివైస్ అమర్చాలి. ఒక చిన్న తప్పు జరిగిన డైవర్లు చనిపోవడమే కాదు, రష్యాకు దొరికిపోతే అమెరికా మీద యుద్ధం ప్రకటించే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా వైర్ ట్యాపింగ్ అంటే వైర్ ను కట్ చేసి ఇంకో వైర్ కలుపుతారు. కానీ ఈ కేబుల్ విషయంలో అలా చేస్తే సిగ్నల్ కట్ అవుతుంది, రష్యాకు తెలిసిపోతుంది. అందుకే అమెరికా ఇంజనీర్లు ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఒక 20 అడుగులు పొడవున్న భారీ పరికరాన్ని తయారు చేశారు. దీనిని కేబుల్ చుట్టూ అమరుస్తారు. ఇది కేబుల్ ను కట్ చేయకుండానే లోపల ప్రవహించే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ ను గ్రహించి రికార్డ్ చేస్తుంది. దీనినే ఇండక్షన్ ట్యాపింగ్ అంటారు. దీనికోసం 6 టన్నుల బరువున్న ఒక భారీ సిలిండర్ ను అమెరికా తయారు చేసింది. దీని లోపల 20 హై క్వాలిటీ టేప్ రికార్డర్లు ఉండేవి. ఇది కేబుల్ చుట్టూ గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. అవి కొన్ని నెలల పాటు సోవియట్ అధికారుల సంభాషణలు రికార్డ్ చేయగలవు. రికార్డింగ్ అయిపోయిన తర్వాత అమెరికా డైవర్లు మళ్లీ వెళ్లి ఆ టేపులను తీసుకొని కొత్త టేపులు పెట్టేవారు. ఇందాక చెప్పినట్లు 200 మీటర్స్ లోతులో పని చేయాలి కదా. అంత లోతులో వాటర్ ప్రెషర్ మనిషిని చంపేస్తుంది కదా. అందుకే వారు సాచ్యురేషన్ డైవింగ్ అనే పద్ధతిని వాడారు. అంటే వారు సబ్మెరైన్ లోనే కొన్ని రోజుల పాటు ఒక ప్రత్యేకమైన గ్యాస్ మిశ్రమాన్ని పీల్చుతూ ఉండాలి. ఒకవేళ పొరపాటున పైన ఉన్న సోవియట్ నౌకలకు దొరికితే సబ్మెరైన్ ను వారే పేల్చేసుకోవాలని ఆర్డర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ టెక్నాలజీ రష్యా చేతికి చిక్కకూడదు. ఆ డైవర్లు ప్రతి క్షణం మృత్యువు అంచున నిలబడి పనిచేశారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా సాగింది. అమెరికాకు సోవియట్ యూనియన్ యొక్క అత్యంత రహస్యమైన ప్లాన్స్ అన్ని తెలిసిపోయాయి. కానీ 1981లో ఒక షాకింగ్ ట్విస్ట్ జరిగింది. సోవియట్ అధికారులకు అకస్మాత్తుగా ఆ కేబుల్ దగ్గర ఏదో తేడా ఉందని అర్థమైంది. వారు వెతకగా అక్కడ అమెరికా పెట్టిన భారీ రికార్డింగ్ పరికరం దొరికింది. ఇంత సీక్రెట్ మిషన్ రష్యాకు ఎలా తెలిసింది? అమెరికా లోపలే ఒక ద్రోహి ఉన్నాడు. అతని పేరు రొనాల్డ్ పెల్టాన్. అతను ఎన్ఎస్ఏలో పనిచేసేవాడు. కేవలం $35,000 కోసం ఈ ఆపరేషన్ ఐవివై బెల్స్ రహస్యాన్ని రష్యాకు అమ్మేశాడు. దీంతో 10 ఏళ్ల పాటు సాగిన ఈ గ్రేట్ ఆపరేషన్ ఒకే ఒక్కడి వల్ల ముగిసిపోయింది. ఆపరేషన్ ఐవి బెల్స్ ఫెయిల్ అయినట్లు అనిపించినా ఆ 10 ఏళ్లలో అమెరికా సేకరించిన సమాచారం వెలకట్టలేనిది. సోవియట్ యూనియన్ యొక్క మిసైల్ టెక్నాలజీ, వారి నౌకాదళ వ్యూహాలు అన్ని అమెరికాకు తెలిసిపోయాయి. కోల్డ్ వార్ లో అమెరికా పై చేయి సాధించడం
సాధించడానికి ఇది ఎంతో సహాయపడింది. రష్యా ఆ పరికరం దొరికాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? మొదట వాళ్ళు షాక్ అయ్యారు. అమెరికా టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ గా ఉందా అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ డివైస్ లో వాడిన ఇండక్షన్ టెక్నాలజీ అప్పట్లో రష్యా దగ్గర కూడా లేదు. ఆ తర్వాత రష్యా శాస్త్రవేత్తలు ఆ డిజైన్ ను ముక్కలు ముక్కలుగా విడదీసి అమెరికా టెక్నాలజీని స్టడీ చేశారు. ఆ పరికరాన్ని రష్యా తన విజయానికి గుర్తుగా కాకుండా అమెరికా ఎంతటి దొంగో ప్రపంచానికి చూపించడానికి మాస్కోలోని సెంట్రల్ మ్యూజియం ఆఫ్ ది ఆర్మర్డ్ ఫోర్సెస్ లో పెట్టింది. నేటికి మీరు రష్యా వెళ్తే ఆ IVY బెల్ స్పాట్ ని చూడొచ్చు. ఆ రోజు నుంచి రష్యా తన అండర్ వాటర్ కేబుల్స్ అన్నిటికీ ఎన్క్రిప్షన్ వాడటం మొదలు పెట్టింది. అంతకు ముందు వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు. అండ్ నేటికి ఇంటర్నెట్ కేబుల్స్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఆపరేషన్ IVY బెల్స్ అనేది మనుషుల తెగువకు, టెక్నాలజీకి ఒక నిదర్శనం. మీకు ఏమనిపిస్తుంది? ఒక దేశం రహస్యాల కోసం ఇంతటి సాహసం చేయడం సరైనదేనా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పై స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.